హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎండు మెత్తల్లో ములంకాయ ఆలుగడ్డ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఎండు మెత్తల్ని ఇట్లాగా నీట్గా తల తోక తీసి కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేడి నీళ్ళు వేసుకుంటే చాలా మంచిది. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా చక్కపోయి నీట్గా వస్తుంది. వేడి నీళ్ళు వేసి కాసేపు నానబెట్టుకుంటే చాలా మంచిది. ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసి వేడి నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకోవాలి. మెత్తల్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు ఇలా నీట్లు వేసి పెట్టుకోవాలి. ములంకాయలు అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాండీ అయితే పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్గా ఎండు మెత్తలు అయితే వేసుకోవాలండి. ఎండు మెత్తలు ఆయిల్లో ఫ్రై అయితే మంచిది. ఎండు మెత్తలు అయితే వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ చింతపండు పులుపు వేసుకుంటే. ఇలా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలను అయితే వేసుకోవాలి. ముందుగా ఆలుగడ్డలు వేసుకున్న 5 నిమిషాలకి ములంకాయ వేసుకుందామండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా చేసుకోవాలని వాళ్ళు కూడా మా వీడియోని సపోర్ట్ చేయండి. ఇట్లా అన్ని కలిసి తిప్పిన తర్వాత కొద్దిసేపు మూత వేస్తే ఆలుగడ్డ మంచిగా మగ్గిపోతుంది. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఆలుగడ్డ మగ్గిన తర్వాత ములంకాయ అయితే వేసుకుని ఆ రెండు ఇలాగా తిప్పుకుంటూ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత మీ రుచికి తగ్గ కారం, మీరు ఎంత కారం అయితే తింటారో మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోండి. మేమైతే ఇంత తింటాం, మేము వేసుకుంటాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ కలిసిలాగా కొన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఇలాగా చింతపండు జ్యూస్ చేసుకుని పెట్టుకున్న చింతపండుని అయితే వేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర అయితే చల్లేసుకోండి. ఎంతో టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. సీ యూ టుమారో.